బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జూపల్లి వర్సెస్ కేటీఆర్ గా జరిగినటువంటి సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్యలో నుంచి జూపల్లి బీఆర్ఎస్ ఆఫీస్కి వస్తానన్నారు. కానీ బీఆర్ఎస్ ఆఫీస్కి రాకపోవడంతో అక్కడ ఏకంగా జూపల్లి కృష్ణారావు పేరుతో ఒక చైర్ను కూడా ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ పార్టీ సిబ్బంది. ఎంతకు వెయిట్ చేసినా రాకపోవడంతో అక్కడి నుంచి కేటీఆర్ బయటకు వస్తున్నారు. అయితే గన్ పార్క్ దగ్గర జూపల్లి కృష్ణారావు ఉన్నారు. దమ్ముంటే గన్ పార్క్ దగ్గర రమ్మని కూడా ఆయన సవాల్ చేయడంతో గన్ పార్క్ కి బయలుదేరారు కేటీఆర్. ఇక కేటీఆర్ బయటకు రాగానే అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసులకి కేటీఆర్ మధ్య వాగ్వాదం కూడా జరిగింది. సాయంత్రం వరకు గన్ పార్క్ దగ్గరే ఉంటా, దమ్ముంటే రావాలని జూపల్లి సవాల్ చేశారు. మరోవైపు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు హరీష్ రావుని. అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు. మార్నింగ్ నుంచి తెలంగాణ భవన్ దగ్గర ఒక హై వోల్టేజ్ కొనసాగుతోంది. సో ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ చూసినా ఈ రాజకీయంగా ప్రతి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కేటీఆర్ కూడా జూపల్లి సవాల్ని స్వీకరించి గన్ పార్క్ దగ్గరికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే తెలంగాణ భవన్ దగ్గరనే కేటీఆర్ అడ్డుకున్నారు. పోలీసు అరెస్ట్ చేశారు. మొదట హరీష్ రావుకి అండ్ పొన్నం ప్రభాకర్, అడ్డూరు లక్ష్మణ్ కుమార్ మధ్య సవాలు జరిగాయి. ఈ సవాల్లో కూడా ఆ ఇద్దరు మంత్రులు అమరుల స్తూపం దగ్గరికి వస్తే ఇటు హరీష్ రావు కూడా అక్కడ రావడానికి ప్రయత్నం చేశారు. కానీ హరీష్ రావును మధ్యలోనే అరెస్ట్ చేసి పోలీసులు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ వంతు వచ్చింది. కేటీఆర్ జూపల్లి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ళ మధ్యలో నుంచి కేటీఆర్ కూడా గన్ పార్క్ దగ్గరికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటే కేటీఆర్ అరెస్ట్ చేశారు. ఆ లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. కేటీఆర్ తెలంగాణ భవన్ మెయిన్ గేట్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. కేటీఆర్ ని బయటకు రాకుండా పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. కేటీఆర్ పక్కన కొప్పుల ఈశ్వర్ ఉన్నారు, మాజీ మంత్రి, అండ్ ఎమ్మెల్సీ శంభూపూర్ రాజు కూడా ఉన్నారు. మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారు. ఒకసారి తెలంగాణ భవన్ దగ్గర కేటీఆర్ ని అరెస్ట్ చేసే క్రమంలో ఎటువంటి హై టెన్షన్ ఉంది, పోలీసు ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, ఒకసారి విజువల్ చూద్దాం. మంత్రి గారు ఆయన అక్కడ ఎదురు చూస్తున్నాడు మా కోసం. ఇక్కడికి వస్తా అన్నాడు, మమ్మల్ని అక్కడ రమ్మంటున్నాడు. అక్కడ మంత్రి గారు వెయిట్ చేస్తున్నాడు మా కోసం. మమ్మల్ని తీసుకొని పోండి, నన్ను ఒక్కనే తీసుకొని పోండి, మమ్మల్ని వద్దారు అందరూ వద్దు అనుకుంటే. ఆయన మంత్రి గారు మా కోసం అక్కడ ఎదురు చూస్తున్నాడు. మీడియా ముఖంగా మాకు పిలుస్తున్నాడు. నేను ఇక్కడే ఉన్నాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి గారు ఇక్కడ మా కోసం అమరవీరుల స్తూపం దగ్గర గన్ పార్క్ దగ్గర జూపల్లి వెయిట్ చేస్తున్నారు. ఛాలెంజ్ చేశారు, సవాల్ చేశారు. పోయి కలిసి వస్తా అని చెప్పి కేటీఆర్ అంటున్నారు. ఇందాక హరీష్ రావు కూడా కొన్ని కీలకమైన ఆధారాలు ఉన్నటువంటి ఫైల్స్ ని ఇవే అంటూ ఆయన చూపిస్తూ మీడియాకి ఆ ఫైల్స్ ని చూపించారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మరింత ఎక్స్ట్రీమ్ గా మారింది. మరోవైపు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో హరీష్ రావుని అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడ ఆయన ఉంచితే అక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చాలా మంది చేరుకుంటున్నారు. ఇటు కేటీఆర్ దగ్గర కూడా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా అటు గాంధీ భవన్ అయినా, తెలంగాణ భవన్ అయినా, అసెంబ్లీ ప్రాంగణాలైనా, అటు గన్ పార్క్ దగ్గరైనా హై టెన్షన్ వాతావరణం, హై వోల్టేజ్ వాతావరణం కనబడుతోంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో, కాంగ్రెస్ పార్టీ మంత్రులతో, అటు పోలీసులతో ఒక హై టెన్షన్ వాతావరణం ఉంది. ముందుగా అటు పొన్నం ప్రభాకర్ అక్కడికి చేరుకొని హరీష్ రావు ఛాలెంజ్ చేస్తే హరీష్ రావు వెళ్ళే లోపే హరీష్ రావు అరెస్ట్ చేశారు. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు కూడా సాయంత్రం వరకు ఇక్కడ దమ్ముంటామని చెప్పి మరోసారి సవాల్ చేసిపోయారు. ఇక తెలంగాణ భవన్కి వస్తానని చెప్పి ఆయన సవాల్ చేస్తే ఆహ్వానించి తెలంగాణ భవన్లో జూపల్లి కృష్ణారావు పేరుతో ఒక చైర్ని కూడా, ఒక ఖాళీ కుర్చీని కూడా వేశారు తెలంగాణ భవన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సిబ్బంది. సో ఎంతసేపు కేటీఆర్ జూపల్లి అక్కడ రాకపోవడంతో జూపల్లి గన్ పార్క్ దగ్గర అమరుల స్తూపం దగ్గర ఉన్నారన్న విషయం తెలుసుకొని అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న కేటీఆర్ని మళ్ళీ పోలీసు అరెస్ట్ చేశారు. సో ప్రజెంట్ ఈ హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. తెలంగాణ భవన్లో భారీ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. కేటీఆర్తో సహా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేందుకు వస్తున్న క్రమంలో అరెస్టులు కొనసాగుతుంది. ఒకసారి మీడియాతో మాట్లాడుతున్నారు. పోలీసులతో వాగ్వాదం జరుగుతోంది కేటీఆర్తో. ఒకసారి అక్కడ పోలీసులతో ఎటువంటి వాగ్వాదం జరిగింది, కేటీఆర్ వర్షన్ ఏంటో విందాం. పెద్దలతో మాట్లాడండి, మేము ఇక్కడే ఉంటాం. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మీ కమిషనర్తో మాట్లాడి మాకు పర్మిషన్ ఇప్పించండి. ఓన్లీ చర్చ, అంత తప్ప ఏం లేదు. మాట్లాడి చెప్పండి. ఆయన రమ్మంటున్నాడు, ఇక్కడ వద్దంటున్నారు. ఏనేమంటావు? డబుల్ కాదు, ట్రిపుల్ గేమ్ ఆడుతున్నారు.
వెంకటరెడ్డి గారు అడిగి చెప్పండి ఒకసారి, కమిషనర్ గారిని అడిగి చెప్పండి. లోపలికి సార్ ఈ రోడ్ మీద మీరు లోపలికి మీరు పని చేయండి, అడిగి చెప్పండి, మీరు పర్మిషన్ ఇస్తే పోతాం. రమ్మంటున్నారు, మీరేమో ఇక్కడ అడ్డుకుంటున్నారు. ఆయన రమ్మంటున్నారు, పోయి కలిసి వస్తామని చెప్పి కేటీఆర్ అంటున్నారు. పని చేయండి, మీరు పర్మిషన్ అడగండి, మీరు పర్మిషన్ ఇస్తే పోయి కలిసి వస్తామంటున్నారు. మరి ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు రాజకీయాల్లో సహజంగా జరుగుతూనే ఉంటాయి. కానీ ఎగ్జిక్యూషన్ వరకు వచ్చి అవి నిజంగానే ఆ సవాల్ని స్వీకరించే సిచ్యువేషన్కి వచ్చేసరికల్లా ఇటువంటి రాజకీయ రగడ జరుగుతుంది. సాయంత్రం వరకు జూపల్ని అక్కడే ఉంటానని సవాల్ చేయడం, కేటీఆర్ నేను కూడా వెళ్తానని బయటికి రావడం, ఆ తర్వాత ఆయనని పోలీసులు మళ్ళీ తెలంగాణ భవన్కి పంపించారు, లోపలికి పంపించారు. సో పర్మిషన్ ఇస్తే వెళ్తానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. మరి నిజంగానే పర్మిషన్ దొరుకుతుందా లేదా చూడాలి. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. మధు, సో ఏంటి, ఆల్రెడీ హరీష్ రావును అరెస్ట్ చేశారు. అడ్లూరి అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్లతో అది ఒక వర్షన్ టర్న్ తీసుకుంది. అక్కడికి పొన్నం ప్రభాకర్ వచ్చారు, అజారుద్దీన్ వచ్చారు, తర్వాత అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ఛాలెంజ్ చేసి అమరుల స్తూపం దగ్గర కూర్చున్నారు. హరీష్ రావు బయట దగ్గర అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు జూపల్లి సవాలు నెరవేరుతుందా లేదా, కేటీఆర్ బయటకు వస్తారా లేదా, కేటీఆర్ని మళ్ళీ తెలంగాణ భవన్ లోపలికి పంపించారు పోలీసులు. ఏం జరగబోతోంది? జూపల్లి సాయంత్రం వరకు అక్కడే కూర్చుంటా అంటున్నారు. ఉదయం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర కాస్త ఉద్రిక్త పరిస్థితి ఉంది. భారీగా పోలీసులు వచ్చారు. హరీష్ రావు బయలుదేరి వెళ్తున్న సందర్భంలో గన్ పార్క్కి అరెస్ట్ చేశారు, తీసుకెళ్లి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ చాలాసేపు వెయిట్ చేశారు. కేటీఆర్, జూపల్లి కృష్ణారావు ఇక్కడికి రావాలని ప్రత్యేకంగా ఒక చైర్ ఏర్పాటు చేశారు. వెయిట్ చేసి ఒక శాల్వాతో మీరు రావట్లేదు కాబట్టి నేనే అక్కడికి వస్తాను, లేదు అంటే కనీసం కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కోసమైనా అనుమతి ఇవ్వండి మేము అక్కడికి వెళ్ళడానికి అనేటువంటి గేట్ వరకు వచ్చారు. గేట్ వరకు వచ్చిన తర్వాత కేటీఆర్ లోపల నుంచి నడుచుకుంటూ, కేటీఆర్కి అనుమతి లేదు, అరెస్ట్ చేస్తాం, ఇక్కడ నుంచి బయటికి పోవడానికి అవకాశం లేదు అంటూ వాళ్ళు పోలీసులు చెప్పడంతో మళ్ళీ కేటీఆర్ లోపలికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద ఇంకా పోలీసు బలగాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున కొద్దిసేపట్లో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. సో అప్పటి వరకు కూడా వీళ్ళెవరిని బయటికి వెళ్ళనిచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. కేటీఆర్తో పాటు ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా అరెస్ట్ చేస్తాం బయటికి వెళ్తే అనేటువంటిది. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి 2 గేట్లు ఉన్నాయి. మెయిన్ గేట్ దగ్గర పోలీసులు, బ్యాక్ గేట్ దగ్గర పోలీసులు ఉన్నారు. అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం దగ్గరికి రీచ్ అయింది. సో మాట్లాడదాం. పోనిస్తలేరు మిమ్మల్ని, వద్దంటున్నారు. కంచన్బాగ్ పోనీయమంటారు, గన్ పార్క్ పోనీయమంటారు. ఇవాళ ప్రభుత్వం వాళ్ళదే, పోలీసు వాళ్ళు వాళ్ళే, హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళదే, సవాళ్ళు విసిరింది కూడా వాళ్ళే. ఎట్ ద సేమ్ టైము ఇలా మేము పోతా అంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ గేట్ దాటంగానే అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి అనేటోడేమో సవాల్ విసిరిండు, దానికి కేటీఆర్ గారు స్వీకరించి నేను గాంధీ భవన్కి రమ్మంటే వస్తా, లేకపోతే చిక్కడపల్లి లైబ్రరీకి వస్తా, అశోక్ నగర్కి వస్తా, లేదంటే వరంగల్లో మీ రైతు సభ పెట్టారు కదా ఆడికి వస్తా, ఆడికి వచ్చారని నేను మాట్లాడతాను, నేను ఓకేరా బాబు అని చెప్పేసి అంటే మధ్యలో నుంచి వెళ్ళి జూపల్లి కృష్ణారావు వచ్చాడు. 10 గంటలకు నేను తెలంగాణ భవన్కి వస్తానన్నాడు. కనీసం ఇప్పటివరకు వచ్చిన దాఖలాలు లేవు. ఇంట్లో కూర్చొని ఇలా నన్ను హౌస్ అరెస్ట్ చేసి వెళ్ళు నన్ను అని చెప్పేసి పోలీసులు పెద్ద ఎత్తున్నారు. మీరు కూడా వెహికల్ ఎక్కించినట్టున్నారు. అవునవునండి, దుంకినావా? దుంకేసిన. ఎందుకంటే ఇప్పుడు చర్చకు పిలిచింది వాళ్ళే, వస్తామంటే అడ్డుకోవడం ఎందుకు, దేనికోసం అడ్డుకుంటున్నారు అనేది మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళిద్దరు పొద్దుగోలు మార్నింగ్ వచ్చేసి వాళ్ళు చర్చకు పిలిచినప్పుడు వాళ్ళకి సిద్ధంగా మీకు లెక్కలతో సహా మేము ఇస్తామని చెప్తా ఉంటుంటే వీళ్ళు అడ్డుకోవడం ఎందుకు అనేది మాకు అర్థం కావడం లేదు. సో ఉద్రిక్తత ఉంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. కంచన్బాగ్ అక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. లోపలనే కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది నాయకులు ఉన్నారు. ఇక్కడ ఇంకా కొద్దిసేపు వెయిట్ చేస్తాము, గన్ పార్క్ అన్నా పోనీయండి, లేదంటే కంచన్బాగ్ అన్నా పోనీయండి అనేటువంటిది, కేటీఆర్ని అరెస్ట్ చేస్తామనేటువంటిది పోలీసులు ఇప్పటికే చెప్పారు. ఏసీపీతో మాట్లాడారు. ఈ డబల్ గేమ్ కాదు, ట్రిపుల్ గేమ్ ఆడుతూ ఉంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి, మంత్రులు, పోలీసులు, ఈ మొత్తం ట్రయాంగిల్ అయిపోయింది. పోలీసులకు ఒకటి చెప్తా ఉన్నారు, మంత్రులు రమ్మని సవాల్ విసురుతూ ఉన్నారు, అరెస్ట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు అక్కడ నుంచి అనేటువంటిది కామెంట్ చేశారు కేటీఆర్. సో ఆధారాలు ఉన్నాయి, మేము చేసిన అలిగేషన్స్కి ప్రూఫ్స్ ఉన్నాయి, చర్చకు మేము సిద్ధం అంటూ ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. దిష్టిబొమ్మ దానం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు. ప్రభుత్వానికి సంబంధించి దిష్టిబొమ్మ దానం చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దిష్టిబొమ్మ దహనం చేసినటువంటి విజువల్స్ ఒక్కసారిగా వీళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. పోలీసులు ఆర్పై ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సడన్ గా వచ్చారు. మనం లైవ్ లో ఉన్నాం. లైవ్ లో ఉన్నప్పుడే ఇన్సిడెంట్ జరిగింది. డైరెక్ట్ గా ఒక్కసారిగా ఆ దిష్టి బొమ్మను తగలబెట్టి డైరెక్ట్ గా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ ఇస్తే సో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొన్నటువంటి పరిస్థితి. దిష్టిబొమ్మ దానం చేశారు. లైవ్ లో ఉన్నాం, మనం చూసాం. డైరెక్ట్ గా ఒక దిష్టిబొమ్మను
పెట్రోల్ పోసి తగలబెట్టి డైరెక్ట్గా బయటికి తీసుకొచ్చి పోలీసుల ముందే రోడ్డుపైకి వచ్చినటువంటి నిరసన వ్యక్తి అయినటువంటి పరిస్థితి. సో ఇది ఉదయం నుంచి ఇక్కడ ఉద్రిక్తంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇచ్చిన సవాల్కి ప్రభుత్వం నిలబడాలి, సమాధానం చెప్పాలి, చర్చకు రావాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. 5 మంత్రులు జూపల్లితో పాటు మిగతా మంత్రులు పొన్నం, అజారుద్దీన్, అడ్లూరి, ఇంకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా మంత్రులంతా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. దిష్టిబొమ్మ దాని చేసి పోలీసులు అంతా ఇక్కడే ఉన్నారు. వీళ్ళకు కూడా తెలియకుండా, వీళ్ళకు కూడా కనపడకుండా డైరెక్ట్గా రోడ్డు మీకు వచ్చినటువంటి పరిస్థితి. ఉద్యమ టైం ప్రారంభమైంది అనేటువంటిది హరీష్ రావు కామెంట్ చేస్తారు. ఉద్యమ సమయంలో వెహికల్ ఎక్కాను, ఇప్పుడు మళ్ళీ ఎక్కుతా ఉన్నాను, అరెస్ట్ చేశారు నన్ను. ఉద్యమ టైం మూవ్మెంట్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి వదిలేదు ప్రభుత్వం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున పోలీసులు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు గేట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కేటీఆర్ లోపలే ఉన్నారు. కేటీఆర్ లోపల ఉండగానే ఇంతమంది పోలీసులు ఉండగానే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. నువ్వు ఒక పిరికి పందవు దద్దమ్మవు చూపలే. ఈరోజు తెలంగాణ భవన్కి వస్తా చెప్పి చాతగాని దద్దమైనటువంటి జూపల్లి బిడ్డ నీకు కుర్చీ వేసి తెలంగాణ భవన్ ఈరోజు చాత కాకుండా ఈరోజు గన్ పార్క్ బిడ్డ నీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు ఇప్పటివరకు నెరవేరక ఈరోజు వెంటనే గారికి జూపల్లి వెంటనే క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేటీఆర్ వెళ్తా అంటే అరెస్ట్ చేస్తామంటున్నారు, పోనివ్వట్లేదు కదా. సిగ్గుచేటు పోలీసులు ఆ దొంగ రేవంత్ రెడ్డి జూపల్లి దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలి, లేకపోతే బిడ్డని నీ ప్రభుత్వంలో మీరు ఇచ్చిన హామీల ప్రకారం ఎక్కడ అడ్డుకురామని తెలుస్తాం. కాబట్టి చూపల్లి మీకు అరెస్ట్ చేయదు, అరెస్ట్ చేయకుండా గన్పర్కి దగ్గర రమ్మని నీకు ధైర్యం ఉంటే మీ పోలీసులకు చెప్పు ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు. బిడ్డ నీకు దమ్ము ధైర్యం లేకనే ఈరోజు పోలీసులను పెట్టి ఈరోజు హరీష్ రావు గారిని అరెస్ట్ చేసాడు. ఇప్పుడు కేటీఆర్ గారు నిర్బంధిస్తాం. బిడ్డ నీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే నువ్వు తెలంగాణ భవన్కి వస్తావా, మనల్ని ఆడికి రమ్మంటావా? ఇది పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. దిష్టిబొమ్మ దానం చేస్తా ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు వాహనం వెళ్తే పోలీసు వాహనం కీస్ తీసేసుకున్నారు. తర్వాత కొద్దిసేపు అడ్డంబడి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయినా హరీష్ రావు అరెస్ట్ అయ్యారు. నాయకులతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు మాజీ మంత్రులతో పాటు లోపలికి వెళ్తే విరించి పెన్షన్ ఆఫీస్ సంబంధించినటువంటి సిగ్నల్ దగ్గర కూడా దాదాపు అరగంటకు పైగా వాహనాన్ని ఆపారు. అక్కడికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. మళ్ళీ అక్కడికి ఇప్పుడు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి పోలీసులు వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకోవడం, ఆందోళన వ్యక్తం చేయడం, మంత్రులు రావాల్సిందే అనేటువంటి డిమాండ్ చేయడం, వీళ్ళంతా కూడా ప్రభుత్వం పారిపోయింది, బ్యాక్ స్టెప్ వేసింది, ఇది ప్రభుత్వానికి బ్యాక్ ఫైర్ అయింది అనేటువంటి అభిప్రాయాన్ని కేటీఆర్ చెప్పారు. సో ఇది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. కేటీఆర్ లోపలే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. సో ప్రెసెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో ఉన్నారు. పర్మిషన్ ఇవ్వండి, అక్కడికి మేము వెళ్తామని రమ్మంటున్నారు, మేము వెళ్ళక తప్పదు అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. సో ప్రెసెంట్ కేటీఆర్ని మాత్రం తెలంగాణ భవన్ లోపలికి పంపించారు పోలీసులు మళ్ళీ. సో బయట ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది, హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బయటికి తెలంగాణ భవన్ బయట దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. లైవ్లోనే అనేక విజువల్స్ మీరు చూసారు, ఒక ఉద్రిక్తత పరిస్థితి కనబడుతోంది. అయితే కేటీఆర్ని సవాల్ చేస్తూ జూపల్లి అమరవీర స్తూపం దగ్గర ఆయన మాట్లాడారు. కాబట్టి అసలు ఆయన ఏం మాట్లాడారు, కేటీఆర్కి ఎటువంటి సవాల్ చేశారు, జూపల్లి మాట్లాడటం విందాం. ప్రెస్ మీట్ పెట్టి అందులో కేసీఆర్ అధికారులకు వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మేము 3,50,000 కోట్లే అప్పు చేసినాము, అంతకంటే ₹1 ఎక్కువ అప్పు చెయ్యలేదు అని చెప్తూ కేసీఆర్ అధికారులు రాకముందుకు 72,000 కోట్ల రూపాయల అప్పు ఉందని కేటీఆర్ చెప్పిండు. అది వాస్తవం. ఏది 72,000 కోట్లది 2014-15 సంవత్సరం అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటికీ 72,658 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఉంది. అంటే 64 సంవత్సరాలు 18 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు 72,658 కోట్లని కేటీఆర్ స్పష్టంగా ఒప్పుకోవడం జరిగింది. రెండవది, ఇంకో మాట ఏమన్నాడు, కేసీఆర్ అధికారం వచ్చినాక మరోగా
3,50,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసిన అమ్మతోడు అంతకంటే ₹1 ఎక్కువ అప్పు చెయ్యలేదని కేటీఆర్ చెప్పిండు, హరీష్ రావు చెప్పిండు, కేసీఆర్ అందరూ చెప్పిండు. మరి అదే వాస్తవం అయితే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అంటే FRBM లోన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి 3,89,673 కోట్ల రూపాయలు FRBM కింద లోన్ తీసుకున్నారు. మళ్ళీ అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి 2,82,084 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక శాఖ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు ఈ రోజు నాకు ఉదయం పంపించిన లెక్కలు చూసి చెప్తా ఉన్నారు. మరి ఈ రెండు కలిపితే 6,71,000 కోట్ల రూపాయలు. దీంతో పాటుగా పెండింగ్ బిల్లులు 40,000 కోట్ల రూపాయలు. దీంతో పాటుగా ఎంప్లాయీస్ బిల్స్, దీంతో పాటుగా మరొక 80,000 కోట్ల రూపాయలు కరెంటు పైన బకాయిలు, కరెంటు విద్యుత్ సంస్థల పైన. అంటే ఇవన్నీ కలిపి అంటే ఆ 72,000 కోట్లు తీసేస్తే 7,30,000 కోట్ల రూపాయల అప్పు స్పష్టంగా కనపడతా ఉంది. ఇంకోటి ఇవాళ ఏం చెప్తున్నారు వాళ్ళు, ఎందుకు ఆ మాట 3 లక్షల కోట్లు అంటున్నారు అంటే ఏవైతే 2,82,000 కోట్లు అప్పు చేసిండ్రో అది దేనికోసం చేసిండ్రు, అంతకుముందు వచ్చిన 3,80,000 కాకుండా 2,80,000 లెక్క చెప్తారు. దేనికి వాళ్ళు ఏమంటారు, ఇది మా ప్రభుత్వం అప్పు చేయలేదు, ఏమంటారు కాళేశ్వరం ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం 74,590 కోట్ల రూపాయలు చేసిండ్రు. ఈ అప్పు మేము చేయలేదు, కార్పొరేషన్ చేసింది అంటున్నారు. అంటే ఈ అప్పు కార్పొరేషన్ చేస్తే దేనికోసం కట్టింది, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇరిగేషన్ కానీ రైతుల కోసం. అంటే ఈ 74,000 కోట్ల రూపాయలు రైతులకి వెళ్ళి వసూలు చేస్తారా, చెప్పాలి కదా. మరి అట్లనే వాటర్ రిసోర్స్ కింద వాటర్ రెడ్డి కింద 14,000 కోట్లు, అంటే మంచినీళ్లు తాగటానికి ఏదైతే మిషన్ బగిత మాట్లాడిందో 14,000 కోట్లు చేసిండ్రు. అంటే ఈ 14,000 కోట్లు నీళ్లు తాగుతున్న ప్రజలకి వెళ్ళి వసూలు చేసి కడతారా, చెప్పాలి కదా. అట్లనే తెలంగాణ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ 20,200 కోట్లు, అట్లనే హౌసింగ్ కార్పొరేషన్ 6,470 కోట్లు. అంటే ఆ ప్రజల దగ్గర ఎవరికైతే మీరు గతంలో డబ్బులు పెట్టి ఇస్తే వాళ్ళ డబ్బులు వసూలు చేస్తారా. అట్లనే TS రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2,951 కోట్లు. అట్లాగే తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద 56,000 కోట్ల రూపాయలు. సదరన్ పవర్ కార్పొరేషన్ 17,000 కోట్ల రూపాయలు. నార్దర్న్ పవర్ కార్పొరేషన్ 12,000 కోట్ల రూపాయలు. అంటే ఈ రకంగా మరి అప్పులు చేసి ఈ అప్పులు ప్రభుత్వమే కట్టింది కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ అప్పులకు వడ్డీలు ప్రభుత్వమే కట్టింది కదా. మరి మీరు అప్పు చేయకపోతే మీరు బ్యాంకులకు వడ్డీ ఎందుకు చెల్లించారు, మీరు ఉన్నటువంటి పీరియడ్ లో మీరు బ్యాంకులకు ఎందుకు ఇన్స్టాల్మెంట్ కట్టిండ్రు, ఎందుకు బుకాయిస్తా ఉన్నారు ఇట్లా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇదేం అంతం కాదు కదా. నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా. మరి ఏ దేవాలయానికి వస్తారు నేను చెప్పిన, ఇప్పుడు ఏం అయిపోలేదు కదా. ఇవన్నీ చేసింది ఎవరు, కేసీఆర్. మరి కేసీఆర్ నోటి నుంచి లేదు నేను 8 లక్షల కోట్ల రూపాయలు, అంతకుముందు 72,000 కోట్లను ఇలా 7 లక్షల రూపాయల కోట్లు అప్పు చెయ్యలేదని కేసీఆర్ మాట చెప్పండి. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి అందులో కేసీఆర్ అధికారులకు వచ్చిన తర్వాత, BRS పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మేము 3,50,000 కోట్లే అప్పు చేసినాము, అంతకంటే ₹1 ఎక్కువ అప్పు చెయ్యలేదు అని చెప్తూ కేసీఆర్ అధికారులు రాకముందుకు 72,000 కోట్ల రూపాయల అప్పు ఉందని కేటీఆర్ చెప్పిండు. అది వాస్తవం. ఏది 72,000 కోట్లది 2014-15 సంవత్సరం అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటికీ 72,658 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమైన అప్పు. రైట్, ఇది జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్న మాట. ఛాలెంజ్ చేస్తున్నారు ఆయన. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మరి? జూపల్లి కృష్ణారావు ఇంకా అమరవీరుల స్తూపం దగ్గరే ఉన్నారా, అక్కడే కేటీఆర్ కోసం వెయిట్ చేస్తున్నారా, సాయంత్రం వరకు వెయిట్ చేస్తానన్న జూపల్లి ఏం చేయబోతున్నారు తెలుసుకుందాం. ప్రతినిధి శ్రీధర్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, జూపల్లి యాక్షన్ ప్లాన్ ఏంటి? ఆల్రెడీ కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. రమ్మని పిలిచింది వేరే, పోలీసులతో అడ్డగిస్తుంది మీరే అని కేటీఆర్ సవాల్ చేస్తూనే ఆయన తెలంగాణ భవన్లో ఖాళీ కుర్చీని వేశారు జూపల్లి కోసం. కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతోంది, రియాక్షన్స్ ఏంటి? అండ్ జూపల్లి వెయిట్ చేస్తున్నారా ఇంకా?
ఏమన్నా చెట్టు జూపల్లి కేటీఆర్ హరీష్ రావులకు సంబంధించి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దమ్ముంటే కేసీఆర్ కూడా చేసిన అప్పులపైన తనతో చర్చకు రావాలి, నేను పిల్లగాళ్ళకు సమాధానం చెప్పేటువంటి వ్యక్తిని కాదు అంటూ కూడా వాళ్ళిద్దరు అటు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు అటు గన్ పార్క్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పినప్పుడు కొద్దిసేపు గన్ పార్క్ లో ఉండి కేసీఆర్ కోసమే తనకు ఇచ్చినటువంటి సవాల్ ఏదైతే ఉందో దానికి సిద్ధమే కానీ వీళ్లకు సమాధానం చెప్పలేను. ఒకవేళ కేసీఆర్ వస్తే డెఫినెట్ గా వస్తానని చెప్పి కూడా ప్రస్తుతం అయితే గన్ పార్క్ నుంచి ఆ మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే వెళ్ళిపోయారు. కానీ అక్కడే ఉన్నటువంటి జూపల్లి వ్యాఖ్యలు చూసినటువంటి అటు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు అసలు జూపల్లి గన్ పార్క్ వద్దే ఉన్నారు కదా, తాను జూపల్లి చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో 8 లక్షల కోట్ల అప్పు గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి అప్పు పైన కూడా తాను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాను, ఒకవేళ తప్పని తేలితే రాజీనామా చేస్తానన్న జూపల్లి వ్యాఖ్యలు ఏవైతున్నా ఆ సవాల్ను కూడా బీఆర్ఎస్ స్వీకరించడం కాకుండా అవసరమైతే ఈ రోజు కూడా ఒకవైపు అటు బీఆర్ఎస్ అటు తెలంగాణ భవన్ కు వస్తానని చెప్పడం రాకపోవడం ఆయన కోసం చైర్ ఏర్పాటు చేయడం కాకుండా గన్ పార్క్ వద్ద జూపల్లి ఉన్నాడని తెలుసుకున్నటువంటి మాజీ మంత్రులు అటు కేటీఆర్ గానీ హరీష్ రావు కానివ్వండి గన్ పార్క్ వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. అయినప్పటికీ వాళ్ళు ఇద్దరిని ఇక్కడే అడ్డుకొని పోలీసులు అడ్డుకోవడంతో కూడా పోలీసుల తీరు పట్ల మరి ప్రభుత్వం పట్ల కూడా మరొకసారి అటు బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసుకున్నప్పటికీ జూపల్లి మాత్రం చాలా క్లియర్ కట్ గా ఉన్నారు. ఎందుకంటే మంత్రి హోదాలో ఉన్నాను, గతంలో కేసీఆర్ తో కూడా పనిచేశాను, అనేకమైనటువంటి అప్పులు చేశారు, అప్పులకు సంబంధించినటువంటి అంశాలు ప్రతి దాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తూ చూస్తూ ఊరుకో, మీరు వేసినటువంటి అప్పులకు వడ్డీలు కానివ్వని అప్పుడు ఉన్నటువంటి హైయెస్ట్ ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చినటువంటి 8 లక్షల కోట్లకు సంబంధించినటువంటి అంశం ఏదైతే దాని మీద కేటీఆర్ తోనే మాట్లాడాలి, బయటకు వచ్చి ఒక మాట మాట్లాడితే ఏమైంది. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి హోదా సరిపోదు అనుకుంటే మీడియా వాళ్ళని పిలిచి అదే కేసీఆర్ కూడా మీడియా ముఖంగా కూడా ఒక ప్రకటన చేయాలి, అది తప్పని వెంటనే తను రాజీనామా చేస్తాను, వీళ్ళ ప్రతి సవాళ్ళకు సంబంధించి కూడా తను ఎదురు చూస్తానని జూపల్లి పేర్కొని ప్రస్తుతానికైతే వెళ్ళిపోయారు మాట. అయినప్పటికీ కూడా ఇటు గన్ పార్క్ పరిసర ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడిక్కడే చుట్టుపక్కల తిరుగుతున్నారు. ఎందుకంటే అటు బీఆర్ఎస్ భవన్ వద్ద పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు కానివ్వండి బీఆర్ఎస్ నేతలు కానివ్వండి ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా గన్ పార్క్ ఒకవైపు అటు బీఆర్ఎస్ భవన్ మరోవైపు గాంధీ భవన్ కు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా తమ ఆధీనంలో తీసుకుని ఎక్కడ బీఆర్ఎస్ నేతలు ఇక్కడ రాకుండా పోలీసులు తీస్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు వస్తే వాళ్ళ ప్రతి సవాళ్ళకు సిద్ధమా అంటూ కూడా జూపల్లి చెప్పడం మరొకసారి ఉదయం కూడా చూసామట. మంత్రులకు సంబంధించి గురుకులాల ఇష్యూ పైన 3 మంత్రులు కూడా వచ్చారు. అప్పటి నుంచి కూడా ఒకవైపు గన్ పార్క్ వద్ద కదా ఉద్రిక్త వాతావరణం నెలకొంది, మరొక పక్క అటు భవన్ వద్ద తెలంగాణ భవన్ వద్ద సైతం కూడా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు, పోలీసు బలగాలు బయటకు వచ్చిన నేతలు అరెస్ట్ చేయడం ఇదంతా ఏదైతే ఉందో జూపల్లి ఒకటే క్లియర్ గా చెప్తున్నారు. ఎందుకంటే గురుకులాలకు సంబంధించినటువంటి అంశంలో అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి ఆరోపణల మీద మంత్రుల బృందం పొద్దున్నే వచ్చి సవాల్ చేసి వెళ్ళిపోయింది. మాజీ మంత్రులు వస్తే వాళ్ళతో చర్చకు సిద్ధమన్నారు. అప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు వాళ్ళు కూడా డెఫినెట్ గా గన్ పార్క్ వద్దకు వస్తాము అంటూ కూడా ఉదయం జరిగినటువంటి సంఘటనకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ కానివ్వండి అడ్లూరు లక్ష్మణ్ గౌడ్ అక్కడ ఉన్న మరొక మంత్రి అజరాద్రి వీరందరికీ కూడా ఫోన్లు కలిపారు, వచ్చేందుకు ప్రయత్నం అరెస్ట్ చేశారు. తాజాగా జూపల్లి ఇచ్చినటువంటి మరొక సవాల్, ఎందుకంటే జూపల్లి చేసినటువంటి ప్రభుత్వం పైన అటు పదే బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల మీద అప్పుల పైన సంబంధించి నిన్న కేటీఆర్ మాట్లాడుతుందని ప్రతి సవాల్గా తీసుకున్నటువంటి జూపల్లి మాట్లాడే వాళ్ళ ఏఎంలో చేసినటువంటి అప్పులకు సంబంధించినటువంటి చిట్టాను సైతం మీడియాకు చూపించారు. ఎందుకంటే ఇది ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్నారు కదా, గత ప్రభుత్వం చేసినటువంటి అఫీషియల్ గా ప్రభుత్వ సైట్ల నుంచి అధికార సైట్ల నుంచి తీసుకున్నటువంటి ఈ లెక్కలు తప్పని నిరూపించాలి. అది కూడా తను ఇందాక చెప్పినట్టు హరీష్ రావుకు కేటీఆర్ కు సమాధానం చెప్పారు. వాళ్ళు పిల్లలు అంటూ కూడా చాలా తేలిగా వాళ్ళిద్దరిని తీసిపారు. డెఫినెట్ గా కేసీఆర్ తోని సవాల్కు సిద్ధం, కేసీఆర్ దీన్ని కాదని నిరూపిస్తే మాత్రం మరి రాజీనామా చేస్తానని ఒకవైపు చెప్తున్నారు. మరొక పక్క ఈ ప్రతి సవాళ్ళు కొనసాగుతుంటే బీజేపీ సైతం కూడా మనం క్లియర్ కట్ గా ఎంటర్ అయింది. అటు బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మాట్లాడుతూ కూడా దీంట్లో కూడా ఎంట్రీ ఇచ్చి ఇద్దరు డ్రామాలు బాగా ఆడుతున్నారు, ఒకరికొకరు బాగా వారానికో వేషం వేస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరు సవాళ్ళకు సంబంధించి అన్నిటి నిరూపించేందుకు మేము వేదిక సిద్ధం చేస్తాం, మేము కూడా అలా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. బీజేపీ చేసినటువంటి ఛాలెంజ్లు సింగరింగ్ కానీ ఇతర అంశాలకు సంబంధించి ఎందుకు లేరంటూ కూడా బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ రోజు ఎప్పుడైతే నిన్నటి నుంచి కూడా అటు తెలంగాణ భవన్ కు వస్తున్నప్పటి నుంచి జూపల్లి నుంచి కూడా అటు టీఆర్ఎస్ శ్రేణులు సైతం కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ భవన్ కు రావడానికి కూడా సిద్ధంగా ఉంటే తాము ఉదయమే అటు మాజీ మంత్రులు ఇద్దరు కూడా మంత్రి వస్తాడని చెప్పి కూడా అటు ఒక చైర్ వేసి జూపల్లి కోసం చర్చించేందుకు సిద్ధంగా అవుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో కూడా జూపల్లి ఇంకా అధికారిక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు వస్తాను బీఆర్ఎస్ భవన్ కు వెళ్లాల్సినటువంటి అవసరం ఏందో చర్చ ఏదైనా కాదు, కేసీఆర్ వస్తేనే చర్చ. ఎందుకంటే తను బీఆర్ఎస్ భవన్ కు వస్తానన్నమాట వాస్తవమే. కానీ అక్కడికి సంబంధించి ఈరోజు గాంధీ భవన్ లో ముఖాముఖి కార్యక్రమం ఉండే ప్రజావాణి ఉండి ఇక్కడికి వచ్చి కూడా ప్రజల నుంచి వినతులు కూడా ముఖాముఖిలో తీసుకున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చాను కాబట్టి గన్ పార్క్ వద్దకు వచ్చాను అని చెప్పారు. దీనికి హరీష్ రావు కూడా మాట్లాడినటువంటి దానికి కూడా
కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది మనది. మరి జూపల్లికి సంబంధించిన అంశాన్ని కూడా అటు బీఆర్ఎస్ నేతలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అటు తెలంగాణ భవన్ నుంచి కూడా గన్ పార్క్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నటువంటి ప్రస్తుతం కూడా కేటీఆర్ ను కూడా పోలీసులు బయటికి రాకుండా అడ్డుకుంటున్నారు. అడ్డుకోవడమే కాకుండా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం వచ్చేటువంటి నేతల్ని ఎక్కడికక్కడ తమ అదుపులోకి తీసుకొని దూరంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకైతే తరలిస్తున్నారు. కానీ జూపల్లి ఒకటే చెప్తున్నారు, క్లియర్ కట్ గా తను చెప్పినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను, పదే అదే చెప్తున్నాను, వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నాను, వాళ్ళు చేసిన అప్పులు కరెక్టే, నేను లెక్కలతో సహా చెప్పిన తప్పని నిరూపిస్తే మాత్రం రాజీనామాకు సిద్ధం, అది కూడా తప్పని వీళ్ళు కాదు కేసీఆర్ చెప్పాలి, కేసీఆర్ నోటి నుంచి రావాలి అంటూ కూడా మరి జూపల్లి మరొక్కసారి కూడా మళ్ళీ దాన్ని పునర్గతించారని చెప్పాలి. దీనికి సంబంధించి మరి బీఆర్ఎస్ తామే సరిపోతున్నామని చెప్పినప్పటికీ కేసీఆర్ మాత్రం రావాలని మరి జూపల్లి చేసినటువంటి సవాల్, మరి ప్రతి సవాళ్ళు ఎక్కడికి వెళ్తారో వేచి చూడాలి. మనం థ్యాంక్ యూ శ్రీధర్. సో మీతో కాదు నా చర్చ కేసీఆర్తో, కేసీఆర్ బయటకు రావాలని జూపల్లి అంటున్నారు. సో వీళ్ళెవరో కేసీఆర్ వస్తానంటే నేను వస్తానని చెప్పి కూడా జూపల్లి అంటున్నారు. తెలంగాణ భవన్కు వస్తానన్న మాట వాస్తవమే, కానీ కేటీఆర్తో హరీష్ రావుతో కాదు నా సవాల్ కేసీఆర్తో. కేసీఆర్ వస్తా అంటే నేను సవాల్కి సిద్ధంగా ఉన్నానని చెప్పి జూపల్లి చెప్తున్నారు. కానీ కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. సో ప్రజెంట్ ఎక్కడ చూసినా ఒక హై టెన్షన్, ఓవైపు గాంధీ భవన్, ఇంకోవైపు గన్ పార్క్, ఇంకోవైపు కేబినెట్ సమావేశం సిఎల్పి అట్ ది సేమ్ సిఎల్పి కార్యాలయంలో, ఇంకోవైపు అటు తెలంగాణ భవన్, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్, ఇంకోవైపు ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఇప్పుడే బండి సంజయ్ ఎంట్రీ ఇచ్చారని మా ప్రతినిధి శ్రీధర్ వారు తెలుస్తోంది. ఆయన కూడా ఇద్దరు బాగా డ్రామాలు ఆడుతున్నారని ఆయన స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ఈరోజు బగాయత్ భూములకు సంబంధించి ఉప్పల్ బగాయత్ భూముల దగ్గర ఉద్యమకారులకు భూ కేటాయింపు అంటూ తను కూడా అక్కడ ఆందోళన చేపట్టబోతుంటే తనను సైతం అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ ఆందోళన, ఇంకోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్, బీజేపీ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒక హై టెన్షన్ వాతావరణం, ఎక్కడ చూసినా పోలీస్ పహారా, ఎటు చూసినా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనబడుతోంది. సో ఎవరి రాజకీయ ఎత్తుగడలు, ఎవరి రాజకీయ వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. ఒక్కసారిగా తెలంగాణ పాలిటిక్స్ మొత్తం కూడా యాక్టివేట్ అయిందా? అన్ని రాజకీయ పార్టీలు ఒకే రోజు కార్యక్రమాలు చేపట్టి ఒకరిపై ఒకరు సవాల్ చేసుకోవడం, ఒక కబడ్డీ ఆట ఆడుతున్నారని చెప్పాలి. బట్ ఏం జరుగుతుందో చూడాలి. ఈ సిచ్యువేషన్లో మీకేమనిపిస్తోంది? ఎవరు జెన్యూన్గా ఉన్నారు? కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్, బీజేపీ ఎవరు జెన్యూన్గా వాళ్ళ పోరాటం చేస్తున్నారు? వీళ్ళలో ఎవరికి ప్రజా ఉపయోగమైనటువంటి కార్యక్రమం ఉందో కామెంట్ చేయండి. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. We are టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.